పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించారు పోలీసులు. కేటీఆర్ ఆదేశాలతోనే కలెక్టర్పై దాడికి పాల్పడినట్లు విచారణలో పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారన్నారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా పట్నం నరేందర్ రెడ్డిని చేర్చారు. కొన్ని గ్రామాల రైతులను పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నిందితుడు బోగమోని సురేష్ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్ వాష్ చేయించినట్లు చెప్పారు. నిందితులకు ఆర్థిక, నైతిక సాయం అందించారు. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించేందుకు పట్నం నరేందర్ రెడ్డి నిందితుల దృష్టి మళ్లించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సర్వే లేదా పబ్లిక్ హియరింగ్ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని, లేకపోతే భూములు దక్కవని రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. నేరపూరిత కుట్రను రూపొందించి ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడ్డట్టు గుర్తించారు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించారు పోలీసులు. కేటీఆర్ ఆదేశాలతోనే కలెక్టర్పై దాడికి పాల్పడినట్లు విచారణలో పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారన్నారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా పట్నం నరేందర్ రెడ్డిని చేర్చారు. కొన్ని గ్రామాల రైతులను పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నిందితుడు బోగమోని సురేష్ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్ వాష్ చేయించినట్లు చెప్పారు. నిందితులకు ఆర్థిక, నైతిక సాయం అందించారు. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించేందుకు పట్నం నరేందర్ రెడ్డి నిందితుల దృష్టి మళ్లించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సర్వే లేదా పబ్లిక్ హియరింగ్ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని, లేకపోతే భూములు దక్కవని రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. నేరపూరిత కుట్రను రూపొందించి ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడ్డట్టు గుర్తించారు. పట్నం నరేందర్ను చర్లపల్లి జైలుకు భారీ బందోబస్తు మధ్య తరలించారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్లో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. జూబ్లీహిల్స్లోని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నారు అధికారులు. జూబ్లీహిల్స్ సర్కిల్ నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఎన్యూమరేటర్లు వివరాలు సేకరించారు. ప్రజాసేవలో పనిచేసే ఉద్యోగులపై దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు ఉద్యోగ సంఘాల నేత మారం జగదీశ్వర్. కలెక్టర్పై దాడి చేయడం బాధాకరమని చెప్పారు. బండరాళ్లు, కర్రలతో దాడి చేయించడం హేయమైన చర్య అని, దాడి చేసిన వారిపై పీడీ యాక్ట్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కలెక్టర్పై దాడికి నిరసనగా రేపు లంచ్ అవర్లో ఉద్యోగులు నిరసన చేయాలని పిలుపునిచ్చారు మారం జగదీశ్వర్. ప్రజలను రెచ్చగొట్టకండి, ప్రజలను ఎడ్యుకేట్ చేయండి. మీ ఆ రైతుల మీద మీకు ప్రేమ ఉంటే ఆ రైతుల దగ్గరికి పోయి వాళ్ళ అవేర్నెస్ తీసుకురండి. మా ల్యాండ్ మేము ఇస్తే మా రేటుకి ఇంత అని చెప్పి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వ రాజకీయ నాయకులపైన ఉంది. మరి అటువంటి చేయకుండా దాడులు చేయండి, అల్లకల్లోలం సృష్టించి మధ్యన ఉద్యోగులను బలి పశువులు చేయడం నిజంగా మేమందరం యావత్తు ఖండిస్తున్నాం. ఈ నిరసన రేపు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్లో బ్లాక్ బ్యాచెస్ పెట్టుకొని రేపు ఈ చర్యను అందరం ఖండించుకుంటూ వారి మీద పీడీ యాక్ట్ కేసు పెట్టే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఆందోళన ఉధృతం చేస్తాం. అన్ని కలెక్టర్ ఆఫీసులో అన్ని జిల్లా జేఏసీలు మొత్తం లంచ్ అవర్ డెమాన్స్ట్రేట్ చేయవలసిన బాధ్యత మా ఉద్యోగ సంఘ నాయకులుగా చూసుకున్నారు. మళ్ళీ ఇటువంటి చర్యలు ఎవరు చేసినా వారి మీద కఠినమైన శిక్షలుగా ఉండేటట్టు ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. 20 సంవత్సరాల్లో మేము చూడని ఒక కొత్త సిస్టమ్, ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మేము తీవ్రంగా ఖండిస్తూ మేము చెబుతున్నాం. మా 206 సంఘాలకు సంబంధించిన స్టేట్ ఎగ్జిక్యూటివ్లో ఉన్న అందరు బాధ్యులు కూడా వారు ఎక్కడైతే ఏ జిల్లాల్లో ఉన్నారో ఆ జిల్లాల్లో పార్టిసిపేట్ అవుతారు. రిమైనింగ్ వారు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ కలెక్టరేట్ దగ్గర బ్లాక్ బ్యాడ్జ్తో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. దాని తదుపరి మరి ఒకసారి మా జేఏసీ స్టీరింగ్ కమిటీ కూర్చొని ఈ దోషులను డీజీపీ గారు చెప్పినట్టుగా, సిఎస్సి గారు చెప్పినట్టుగా మళ్ళొక్కసారి సమీక్ష చేసుకొని తదుపరి కార్యాచరణ తీసుకుంటామని మీ ద్వారా మా ప్రాథమిక సభ్యులందరికీ కూడా జేఏసీ పక్షాన, యావత్ జేఏసీ కార్యవర్గం పక్షాన మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మనం ఎందులో కూడా తక్కువ కాదు. నిక్కచ్చిగా నిబద్ధతగా పనిచేద్దాం. అవసరమైతే 1 గంట ఎక్కువ పనిచేద్దాం. అవసరమైతే మన మీద దాడులు పైతే ఎదుర్కొందామని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మిగతా ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఉంది రాష్ట్రంలో.
వారి ద్వారా కూడా మీరు విజ్ఞతతో ఉన్న ఉన్నత అధికారులు మీకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తోటి అధికారి పైన దాడి జరిగినప్పుడు మీరు కూడా స్పందించాలి. కానీ ఎక్కడ కూడా స్పందన వచ్చినట్లు మాకు కనిపించలేదు. దీన్ని స్పందించండి. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తున్న సంక్షేమ పథకాలు అటు ఫార్మాసిటీ కావచ్చు, కులగన కావచ్చు, మిగతా రాష్ట్రాల కన్నా ముందు తీసుకుపోయే భాగంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతిసారి కూడా ఏదైనా ఒక కుంటి సాకు చూపి అభివృద్ధి కార్యక్రమాలని ఆపే ప్రయత్నం ఒక కుట్ర కోణం అయితే జరుగుతుంది. ఇందాక మా పెద్ద నాయకులు మాట్లాడినట్లు ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా దీనిపైన దర్యాప్తు చేయించండి. పీడీ యాక్ట్ పెట్టి వీళ్ళందరినీ కూడా లోపటేయాలి. 10 లక్షల మంది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంబట గౌరవ ముఖ్యమంత్రి గారు వెంబట ఉంటామని మరోసారి ఇంకో ఉద్యమానికి కూడా సిద్ధమవుతామని తెలిపారు. హైదరాబాద్ ఖైరతాబాద్లోని రెస్టారెంట్లను చెకింగ్ చేశారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్లు, కుళ్ళిపోయిన మాంసం ఫ్రిడ్జ్లలో స్టోర్ చేయడం, డ్రైనేజీ వద్దనే వంట చేయడం లాంటివి గుర్తించారు. ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ లేకున్నా రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. రూల్స్ పాటించని రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటామని అంటున్న మేయర్ విజయలక్ష్మితో సదా ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో ఉన్నటువంటి రెస్టారెంట్లు, కిచెన్లను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. చాలా వరకు వయలేషన్స్ ఉన్నట్లు మేడం గుర్తించారు. సో ప్రస్తుతం మేడం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఎట్లాంటి వయలేషన్స్ ఈ రెస్టారెంట్లు, కిచెన్స్లో మీరు ఇప్పటివరకు గుర్తించారు? చూడండి, నేను ఇప్పటికీ 2 రెస్టారెంట్స్ వెళ్ళాను. 2 రెస్టారెంట్స్లో కూడా ఏదైతే నాన్ వెజిటేరియన్ అమ్ముతున్నారో 2 కలిపి ఫ్రీజర్స్లో ఉన్నాయి. విచ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో. మీట్ కూడా రా మీట్స్ ఫ్రీజర్లో కొన్ని, బయట కొంచెము, అంటే లిటరలీ ఎవ్వరు కూడా గ్లౌస్ కూడా వేసుకోకుండా ఆ మీట్ని హ్యాండిల్ చేయడము. ఎందుకంటే మేము ఇప్పుడు చూసిన విజువల్స్ కూడా మీరు చూసారు, వాళ్ళు చేత్తో హ్యాండిల్ చేయడం, ఒక్కళ్ళు కూడా ఏప్రిన్ కట్టుకోకపోవడము, అంటే ఒక నీట్నెస్ లేదు. అది ఫస్ట్ థింగ్ నోటీస్ చేసాం. కుక్డ్ ఫుడ్ని కలర్స్ కూడా ఎక్కువ యూజ్ చేయడం. మీ అందరికీ కూడా తెలుసు, మనం ఫుడ్ కలర్స్ యూజ్ చేయొద్దని పదేగా మనం చెప్తూ వస్తున్నాము. ఎందుకంటే దీనివలన ఎన్నో క్యాన్సర్, ఎన్నో వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. కాబట్టి వీఆర్ సేయింగ్ నో. కానీ అదే మేము ఫస్ట్ రెస్టారెంట్లో పోతే మాకు ఫుడ్ కలర్స్ కూడా దొరికాయి. ఆయిల్ కూడా పదే హీట్ చేసిన ఆయిల్స్ లోపలనే అదే వంట వండడము. అండ్ ఇంకా ఇట్లాంటివి ఎన్నో, అంటే అన్నీ కూడా ఏది కూడా కరెక్ట్. వీళ్ళు ఒక శానిటేషన్ది ఒక సర్టిఫికెట్ లేదు, ట్రేడ్ లైసెన్స్ది సర్టిఫికెట్ లేదు, ఏది అడిగినా ఉంది అంటున్నారు, ఫోన్లో చూపిస్తే ఎక్స్పైరీలు. సో ఇట్లాంటివన్నీ కూడా మేము నోటీస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఆ ఫస్ట్ రెస్టారెంట్లో వెళ్ళినప్పుడు మజ్జిగ కానీ ఏదైనా బయట, అంటే లిటరల్లీ సింక్ దగ్గర అది, అంటే ఏదైతే మనం ప్లేస్ యూజ్ చేయమో వెరీ అన్హైజీనిక్ ప్లేస్లలో వీళ్ళు ప్యాకేజింగ్లు కూడా చేయడము. అండ్ ఇవన్నీ కూడా నోటీస్ చేయడం జరిగిందండి. అయితే వెరీ క్లియర్గా నేను మా ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, ఇవాళ మా అడిషనల్ కమిషనర్ పంకజా గారు కూడా నాతో ఉన్నారు, వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ నేను ఒకటి అంటే వాళ్ళకు కూడా నేను చెప్పలేదు, రివ్యూ మీటింగ్ తీసుకుని నా కార్లో ఎక్కిప్పించుకుని సడన్ ఇన్స్పెక్షన్ అని నేను తెచ్చి కారు ఎక్కడ ఆపితే వాళ్ళు అక్కడ వచ్చారు. ఇవాళ వాళ్ళు కూడా నోటీస్ చేయరు, మా ఏఎంఓహెచ్లు కూడా నాతో ఉన్నారు. వాళ్ళకి ఇవాళ ఒక వార్నింగ్ లాగా నేను ఇస్తున్నాను. ఇవాళ వాళ్ళకిన సెట్ అయ్యి రోజుకు రోజు వాళ్ళకిన ఇన్స్పెక్షన్స్ జరపకపోతే వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా హోటల్స్కి అండ్ ఆల్సో వీళ్ళు ఇంటెన్సిఫై చేస్తారు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రెస్టారెంట్స్ అయినాయి, రేపు స్టూడెంట్స్, ఇవాళ నేను పేపర్లో చదివాను, చిన్నారులు వాళ్ళు ఫుడ్ చూపిస్తున్నారు, అంటే ముద్దల్లాగా రైస్ ఉంది, ఆ రైస్ అట్లాంటివి హాస్టల్స్, మెస్సులు, ఇవన్నీ కూడా పిల్లలకి సంబంధించిన ఏవేవి ఉన్నాయో అవి కూడా మేము ఫ్రీక్వెంట్గా నేను ఎక్కడ వెళ్తానో అక్కడ చెప్పను ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ సీజ్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు 2 రెస్టారెంట్స్కి మీరు వెళ్తే 2 దగ్గర ప్యూర్లీ అన్హైజిక్ ఉంది, వాళ్ళు ఎక్కడ రూల్స్ కూడా పాటించట్లేదు. సో వీళ్ళపైన యాక్షన్ ఎట్లా ఉంటుంది మేడం? సీజ్ చేస్తారా, లేకపోతే పెనాల్టీ వేసి వదిలేస్తారా, ఎట్లా ఉంటుంది? వదిలేయడం కాదండి. ఈరోజు ఫస్ట్ రెస్టారెంట్ అయితే ఇంకా వర్స్ ఉంది. మీరు చూసినట్టయితే ఎంటైర్ ప్లేస్ కూడా ఆయిల్తో ఇట్లా నిండిపోయి ఉంది. ఇంతకు ముందు కూడా ఆ రెస్టారెంట్కి ఒకసారి సీజ్ చేయడం కూడా జరిగింది. అంత ఇన్స్పెక్ట్ చేసినాక కూడా వాళ్ళు ఎక్కడా కూడా మారలేదు. ఇట్లాంటి ఏవైతే అన్హైజీనిక్ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో మా దృష్టికి వస్తాయో తప్పకుండా వీటికి పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. సిటీ పబ్లిక్ ఏం చెప్తారు మేడం? ఎందుకంటే రెస్టారెంట్లు బయట ఫుడ్ తినే ప్లేసెస్ బాగానే ఉంటుంది, కానీ కిచెన్కి వెళ్తే పూర్తిగా అన్హైజీనిక్ ఉంటుంది.
సిటీ ప్రజలకు ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళు చాలా వరకు ట్విట్టర్లో వాళ్ళకు వచ్చిన ఈ అన్హైజీనిక్ ఫుడ్ది కంప్లైంట్స్ చేస్తున్నారు మీకు జిహెచ్ఎంసీకి. సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళకి నేను ఏం చెప్పాలండి, ఈరోజు మీకు తినాలని ఉంటుంది, ఏదో ఒక రెస్టారెంట్ నుంచి అలవాటు పడిపోయి ఉంటుంది. ఈ డైన్ హిల్ ఉంది, మీకు అలవాటు పడి ఉంటుంది, మీకు ఫుడ్ నచ్చుతుంది. సో నేను ఎట్లా చెప్తాను, ఇట్లా ఇది చాలా అన్హైజీనిక్ ఉంది, మీరు తినద్దు అంటే మీరు తింటారు. అరే నాకు ఫుడ్ టేస్టీగా ఉంది కాబట్టి నేను ఇక్కడే తింటాను అంటే. సో నేను పబ్లిక్ ఏం చెప్పట్లే, నేను రెస్టారెంట్ వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఇకనైనా ఇప్పటి నుంచైనా కిచెన్ కానివ్వండి ఏదైనా క్లీన్గా పెట్టండి. క్లీన్గా పెట్టి ఏ రోజు ఎందుకంటే మీకు చాలామంది కస్టమర్స్ ఉన్నారు. కస్టమర్స్ మీరు మంచిగా చూసుకునే బాధ్యత, వాళ్ళ హెల్త్ బాధ్యత మీది. ఎందుకంటే మిమ్మల్ని ట్రస్ట్ చేసి వాళ్ళు ఈరోజు మీ దగ్గర తినడానికి వస్తున్నారు కాబట్టి టోటల్ బాధ్యత మీరు తీసుకుని ఆ హైజీన్ కండిషన్స్లో వండడం కానీ, అక్కడ ఉన్న లేబర్ని కూడా మీరు కొంచెం నీట్గా ఉంచడం కానీ, ఇవన్నీ కూడా మీరు బాధ్యత తీసుకుని హోటల్స్ నడిపివ్వాలనేసి నేను వాళ్ళని కోరుతున్నానండి. సో మొత్తానికి సిటీలో ఉన్న ప్రతి రెస్టారెంట్ కూడా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఒకవేళ పాటించకుంటే వాటన్నిటిని కూడా సీజ్ చేస్తాం. ఇప్పటి వరకు కేవలం ఫైన్ చేసి వదిలేసాం, కానీ ఇక్కడ నుంచి మాత్రం తప్పకుండా వాటన్నిటిపైన యాక్షన్ తీసుకుంటాం, సీజ్ చేస్తామని జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సదానందం, V6 న్యూస్, బంజారా హిల్స్. రాష్ట్రంలో స్పెషల్ ఆపరేషన్ చేసి 508 సైబర్ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన 48 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్. కోట్ల రూపాయలను కొల్లగొట్టడానికి ఏజెంట్లు సహకరించారన్నారు. ఆధార్, పాన్ కార్డులను సామాన్యుల నుంచి ఏజెంట్లు తీసుకుని వారి పేరు మీద బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారని తెలిపారు. సైబర్ నేరగాళ్లకు ఏజెంట్లకు పరిచయం ఉండదని, వీరంతా టెలిగ్రామ్, కొన్ని సోషల్ మీడియా యాప్లలో మాట్లాడుకుంటారని చెప్పారు శిఖా గోయల్. నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్లు, బ్యాంక్ పాస్బుక్లు, చెక్బుక్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. Cyber Bureau conducted a special operation since last evening in Telangana, and we have apprehended 48 criminals from Telangana since last night. These people are involved in about 508 cases in Telangana and 2,194 cases across the country. And as per initial estimate, the cases in which they are involved have about 8+ crores rupee loss of money. This is as per the initial figures which we have. Now in these which we have arrested, 10 of the people are agents which help in opening of mule accounts for the criminals. And the remaining 38 people are mule account holders. డిఫరెంట్ పట్టుకుంటే వాళ్ళు మళ్ళీ ఒకరికి ఇస్తున్నారు. ఆ విధంగా కూడా కొంత స్మాల్ గ్రూప్స్ ఆర్గనైజ్ చేస్తుంటే దాని మీద కూడా మేము వర్కౌట్ చేయడం జరుగుతుంది. కొంతమంది దీంట్లో ఐడెంటిఫై చేశాము. తెలుసు తెలియక ఏమవుతుందంటే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్లోని ప్రతి ఒక్కరు అన్ఆర్గనైజ్డ్ వేలోని దే ఆర్ బికమ్ పార్షల్ ఆఫ్ దిస్ ఆర్గనైజ్డ్ క్రైమ్. వీడి అకౌంట్ ఇస్తున్నాడు, వాడి అకౌంట్ ఇస్తున్నాడు, ఇద్దరు ఒకటికి ఇస్తున్నారు. బట్ వీడికి వాటికి పరిచయం లేవు. సో దీస్ ఆర్ సమ్. మీకు నేను ఒక మెసేజ్ ఇచ్చాను, మీరు నాకు అకౌంట్ ఇవ్వండి అని చెప్పి టెలిగ్రామ్ అన్నాను, మీకు డబ్బులు వస్తున్నాయి. ఫోన్ నెంబర్ ఈయన ఇస్తున్నారు, బ్యాంక్ అకౌంట్ మీరు ఇస్తున్నారు, కాల్ అక్కడే చేస్తున్నారు, ఎవరికి పరిచయం ఉండదు. అంత ఆర్గనైజ్డ్ క్రైమ్. బట్ అన్ఆర్గనైజ్డ్ వేలోని ఐఎమ్ ఆల్సో బికమింగ్ ద పార్ట్ ఆఫ్ దట్ ఆర్గనైజ్డ్ క్రైమ్. మ్యూల్ అకౌంట్ అన్నదే లేకుండా ఉంటే, ఫెసిలిటేటర్ లేకుండా ఉంటే క్రైమ్ కొంత కరెక్ట్ కంట్రోల్ అవుతుంది కదా. సో ఆ లేయర్లో అయినా సరే మనం కట్టలు చేయాలి కదా. మీరంటే కింగ్ పిన్ పట్టుకోవడం తర్వాత విషయం, ఆ కింగ్ పిన్ వర్క్ చేయాలన్నా సరే ఈ ఫెసిలిటేటర్స్ కావాలి కదా. సో ఏదో ఒక లేయర్లో మనం వర్క్ చేసుకుంటూ వెళ్తేనే ఆటోమేటికలీ ఇట్ విల్ కంట్రోల్. ఫస్ట్ లేయర్ వాళ్ళు ఉంటారు, ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ లేయర్ అకౌంట్స్ పడితే వీళ్ళు క్రెడిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ వరకు ఇస్తున్నారు కదా. ఆ నెక్స్ట్ లెవెల్ వరకు ఇచ్చిన తర్వాత ఇదంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే. వీడి కమిషన్ వచ్చేది వాడికి కూడా. వీళ్ళకి వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉండవు. మేబీ పుట్టినరోజు సందర్భంగా వివిధ ప్రాంతాల్లో అన్నప్రసాదం కార్యక్రమాలు చేపట్టారు గ్రేటర్ హైదరాబాద్లోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య. కుటుంబ సంఘం భవనంతో పాటు జవహర్ నగర్లో ఆదర్శ వృద్ధాశ్రమంలో అన్నప్రసాదం నిర్వహించారు. అంతకుముందు శ్రీశైలం దేవస్థానంలో అభిషేకం చేశారు మేకల కావ్య. ఈ పూజా కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కుమార్తెలు గాంధీ యాదవ్, ధనిష్క యాదవ్ మరియు వారి కుటుంబ సభ్యులు.
తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు అత్యంత ప్రాధాన్యం అందిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గచ్చిబౌలిలో డిజిటల్ ఇంజనీరింగ్ సేవలందించే హిటాచీ గ్రూప్ కంపెనీ గ్లోబల్ లాజిక్ కొత్త డెలివరీ సెంటర్ని ప్రారంభించారు మంత్రి. మరో 4-5 నెలల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏఐసిటీని నిర్మించబోతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఐటీ ఎగుమతులు 12% పెరిగాయని, వచ్చే 5 ఏళ్లలో 20% చేరుతాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ తార్నాకలోని ఎర్రకుంట చెరువును సందర్శించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎలాంటి వివాదాలు లేని ఎర్రకుంటను పునరుద్ధరించాలంటూ నాగార్జున కాలనీ సంక్షేమ సంఘం హైడ్రాకు వినతి పత్రం ఇచ్చింది. 5.9 ఎకరాల్లో విస్తరించిన చెరువును పునరుద్ధరించి సుందరీకరిస్తే దుర్వాసన, దోమల బెడద తప్పుతుందని కమిషనర్ను స్థానికులు కోరారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఎర్రకుంటను పరిశీలించి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలంటూ అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. ఏదో లోకల్గా కబ్జా చేసి తగ్గించినారని చెప్పి ఏదో దళిత కంప్లైంట్ స్టార్టప్లను ప్రోత్సహించడం మా కర్తవ్యమని, ప్రపంచ స్థాయి గేమర్లు భారత్లో తయారవ్వాలన్నది ప్రధాని మోదీ లక్ష్యమన్నారు సమాచార శాఖ సెక్రటరీ సంజయ్ జాజు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలో వేవ్స్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాం నిర్వహిస్తామన్నారు. మరోవైపు రానున్న రోజుల్లో ప్రసార భారతి ఓటీటీని కూడా ప్రారంభించే ఆలోచన చేస్తున్నామన్నారు సంజయ్ జాజు. నవంబర్ నుండి 28 నవంబర్ వరకు గోవాలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లాస్ట్ 60-70 ఇయర్స్ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతాయి. అండ్ ఈసారి కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. గేమింగ్ ఒక చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్గా మేము దీన్ని కూడా చూస్తున్నాము మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్లో. ఇన్ఫ్యాక్ట్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్ ఇన్ ది ఎంటైర్ మీడియా ఎంటర్టైన్మెంట్ బిజినెస్ ఇస్ గేమింగ్ అండ్ గేమ్ డెవలప్మెంట్. మెయిన్ సెంటర్ అయితే ముంబైలోనే ఏర్పాటు అవుతుంది. దానికి రీజనల్ హబ్స్గా హైదరాబాద్లో కూడా ఒక సెంటర్ తయారవుతున్నాయి. That will be a huge boon for the skills development and creating a startup ecosystem for the entire ABGC segment. ఇది కాకుండా చిన్న చిన్న టౌన్స్లో స్మాల్ టౌన్స్ లైక్ ఆదిలాబాద్ ఇన్ తెలంగాణ, లైక్ దిస్ ఒక 236 స్మాల్ టౌన్స్లో FM రేడియో, ప్రైవేట్ FM రేడియోని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. మేడ్చల్ జిల్లాలో పీడీఎస్ రైస్ను పట్టుకున్నారు పోలీసులు. మేడిపల్లి పిఎస్ పరిధిలో రేషన్ను సరఫరా చేస్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 మోటార్ సైకిళ్లు, 4 క్వింటాల 50 కేజీల రైస్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు పోలీసులు. ప్రజలకు అతి తక్కువ ధరలకు మెడిసిన్స్ అందించడమే లక్ష్యంగా భారతీయ జన ఔషధి కేంద్రం ప్రారంభమైంది. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రధాన గేటు సమీపంలో ఈ ఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు. బీహార్లోని దర్భంగా నుంచి ప్రధాని మోదీ వర్చువల్గా జనరిక్ కేంద్రాన్ని ప్రారంభించారు. జన ఔషధి పథకం పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం లోకేష్ విష్ణోయ్. రైల్వే ప్రయాణికులతో పాటు స్థానిక ప్రజలు కూడా జన ఔషధి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. ये समृद्ध गौरवशाली धरती पर अपने
ఆటోలో జరుగుతున్న నేరాలు, డ్రైవర్ల ప్రమేయంపై వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలానగర్ ఏసీపీ హనుమంతరావు బాలానగర్, నర్సాపూర్ కూడలి దగ్గర పోలీసులు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఆటో డ్రైవర్లు పాటించవలసిన నియమ నిబంధనల గురించి వివరించామన్నారు. హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంట పునరుద్ధరణ పనులను ప్రారంభించింది హైడ్రా. 2 నెలల్లో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామంటున్నారు హైడ్రా అధికారులు. చెరువు ఆక్రమించి కట్టుకున్న ఇండ్లను కూల్చకుండా అందుబాటులో ఉన్న స్థలంలోనే చెరువును బాగు చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మా ఇళ్లను టచ్ చేయకుండా చెరువు నిర్మిస్తే పూర్తి సపోర్ట్ చేస్తామంటున్నారు స్థానికులు. గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చడంతో పాటు పాడైన చెరువులను పునరుద్ధరణ చేస్తామంటుంది హైడ్రా. దీనిలో భాగంగానే మొదటి దశలో అంబర్పేటలో ఉన్న బతుకమ్మ కుంట చెరువును పునరుద్ధరించనుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా బతుకమ్మ కుంటను పరిశీలించి పనులను ప్రారంభించారు. 1962 లెక్కల ప్రకారం బతుకమ్మ కుంట 16 ఎకరాలు ఉండేదని, ఆ తర్వాత పూడుకుపోవడంతో చుట్టుపక్కల నిర్మాణాలు వెలిశాయి. తర్వాత ఆ ఇండ్లకు అన్ని రకాల పర్మిషన్లు కూడా వచ్చాయి. స్థానికులు అపోహలు నమ్మవద్దని, ఇండ్లు కూల్చబోమని హామీ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అందుబాటులో ఉన్న 5 ఎకరాలు మాత్రమే చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. హైడ్రా అంటే కేవలం కూల్చడమే కాదని, చెరువులను పునరుద్ధరించడం కూడా తమ పనిలో భాగం అంటున్నారు రంగనాథ్. బతుకమ్మ కుంటలోకి వచ్చే వరద నీరు మార్గాలపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చిస్తామన్నారు. త్వరలో మరో 4 చెరువులను కూడా పునరుద్ధరిస్తామన్నారు రంగనాథ్. చెరువుల్లో అక్రమంగా నిర్మాణాలు చేసిన వారికి నోటీసులు కూడా ఇస్తున్నామన్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది గతంలో పట్టాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు, వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేదు. వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇల్లుల మీదకి హైడ్రా వచ్చి డిమాలిష్ చేస్తుంది అటువంటి ఏమన్నా దుష్ప్రచారం జరుగుతుంది అనే దాంతో వచ్చి వాళ్ళతో బస్తీ వాళ్ళతో ఈరోజు కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఇల్లుల్ని ఎక్కడ కూడా హైడ్రా టచ్ చేయదు. అండ్ ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ వాళ్ళ ఏవైతే కనుక వాళ్ళ నివాసాలు ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి 5 ఎకరాల ప్రాంతాన్ని, దాన్ని మొత్తం కూడా చెత్తతోటి, మొత్తం డెబ్రీతోటి పూర్తిగా డంప్ చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని, దాన్ని మొత్తం ఆ డెబ్రీని అంతా తీసి ఆ చెరువుని మళ్ళా దానికి పూర్వవైభవం తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తుంది. బతుకమ్మ కుంట ప్రాంతంలో ఉన్న ఇండ్లను కూల్చమని రంగనాథ్ హామీ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు స్థానికులు. ఇన్ని రోజుల పాటు తమ ఇండ్లను కూలుస్తారేమన్న భయం ఉండేదని, రంగనాథ్ హామీతో ఆ భయం పోయిందన్నారు. ప్రస్తుతం తమ ఇళ్లకు అన్ని రకాల పర్మిషన్లు వచ్చాయంటున్నారు. బతుకమ్మ కుంట స్థలమంతా చెత్త చెదారం చెట్లతో ఉండేదని, చెరువును పునరుద్ధరిస్తే బాగుంటుందంటున్నారు స్థానికులు. ఇండ్లు మా 7 వరకు ఉన్నాయి. ఇండ్లు ఉండే గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లు ఇవి, వాళ్ళు మేము కట్టుకోలే, డౌట్ ఉండే. కానీ మేము గవర్నమెంట్ ఇండ్లు కానీ మేము భయపడలే. ఈ నిన్న వచ్చారు, మళ్ళీ వచ్చి ఎగ్దాని వచ్చారు. ఇప్పుడు మాకు అర్థం కాలేదు, ఒక్క గోడ ముట్టుకోదని చెప్పాడు. అంతవరకు మాకు చాలు. ఎట్లా నేను వచ్చినప్పటి నుంచి అయితే ఇంతే చెట్లు ఇవన్నీ ఉంటుండే, గలీజ్ ఉంటుండే. ఓకే, ఆయన హామీ ఇచ్చిండు కానీ గ్యారంటీ మాకంటూ లేదు. ఆయన ఇచ్చిడు కరెక్టే గానీ మళ్ళా వస్తాడేమో ఇండ్ల జోలికని అయితే భయం ఉంది కొద్దిగా. ముట్టుకోబోమని చెప్పారు, అట్లా చేసింది కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి కదా సార్, అట్లా కూడా ఉన్నాయి కదా. మాకు డౌట్ కొంచెం ఇంకా ఉంది, మరి చూద్దాం ఎంతవరకు వస్తుందో. రాను అయితే సార్ చెప్పారు, చూద్దాం. అయితే ఓకే, సొంత ఇల్లు మా ఇళ్ళకి వస్తారని మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. వాళ్ళ ఇంటి పక్కలే మేమందరం కూడా ఇక్కడే ఉంటాం. ఇప్పుడు ఇళ్ళకు టచ్ కాకుండా చేస్తారంటే మాకు అందరికి కూడా సంతోషం. ఇప్పటికైనా ఇది మంచిగా అయితే మాకు కూడా మంచిగా ఉంటుంది, కాబోయే పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది, ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. అందరికి మంచి పని సార్, ఇది అందరికి బెస్ట్ అయిన పని. ఈ నిర్ణయం మంచిది, అందరికీ మంచిది. మొదటి దశలో బతుకమ్మ కుంట చెరువు పునరుద్ధరిస్తున్న హైడ్రా త్వరలో మరో 5 చెరువులను కూడా సుందరీకరించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. తక్కువ ఖర్చుతో చెరువులకు ఎలా జీవం పోయాలో బెంగళూరు స్టడీ టూర్లో తెలుసుకున్నారు హైడ్రా అధికారులు. ఈ నెల 21, 22న రాష్ట్రానికి రానున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బ్లూ బుక్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాయి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు. 2 రోజుల పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు సిఎస్ శాంతికుమారి. తగిన భద్రతా ఏర్పాట్లు, సరైన ట్రాఫిక్ బందోబస్తు ప్రణాళికను రూపొందించాలని పోలీస్ శాఖను ఆదేశించారు సిఎస్. అన్ని వేదికల దగ్గర మెడికల్, ఫైర్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమీక్షలో డీజీపీ జితేందర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తాతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.